కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడ్లవల్లేరు కళాశాల సంఘటనను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టిందన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. కళాశాల ప్రిన్సిపల్ ఇతర సిబ్బందిని విచారణకు పిలిస్తే ఒక్క ప్రిన్సిపల్ మాత్రమే వచ్చారని, మిగిలిన వారిని కూడా విచారణ చేయాల్సి ఉందన్నారు. ఈ సంఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, తాను స్వయంగా వెళ్లి విద్యార్థినులతో మాట్లాడానని ఆమె తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేస్తే సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరింపులకు దిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వంతో పాటు డీజీపీకి నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో హిడెన్ కెమెరాస్ సంబంధించిన నేను కూడా మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ చూసి తెలుసుకోవడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రము గుడ్లవల్లేరు హాస్టల్ని విజిట్ చేశాను. ఆ విద్యార్థినిలతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. అదే కాకుండా నేను అక్కడే ఆ పిల్లలందరితో మాట్లాడడం కాకుండా ఆ స్టాఫ్తో కూడా మాట్లాడాను. అనేకమైనటువంటి అనుమానాలకు తావించే విధంగా ఆ సంఘటన ఉంది అన్నదానికి మహిళా కమిషన్ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. సో పిల్లలు అందరూ కూడా 2 షవర్స్ తీసుకువెళ్ళే ఫొటోస్ని కూడా మాకు షేర్ చేశారు. 2 షవర్స్ మాత్రమే, ఒక 2 మహిళా కానిస్టేబుల్స్ తీసుకెళ్లే ఫొటోస్ మాకు షేర్ చేశారు. దాని మీద కూడా మేము గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు ఇష్యూ చేశాము. అయితే ప్రిన్సిపల్ ఒక్కరు మాత్రమే వచ్చారు, 2 వార్డెన్స్ సిక్ అయి ఉన్నారని చెప్పారు. అది కాకోకుండా మేము 3 వార్డెన్స్కి ఇంకా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్గా ఉన్న ఇంకొక 2కి కూడా నోటీసులు సర్వ్ చేశాము. ఈ నెల 25వ తేదీ మళ్ళీ మరొకసారి విచారణకు ఆదేశించాము. ఖచ్చితంగా ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్న వారి ఎదుటనే ఏదైనా నిర్ధారించే అవకాశం ఉండాలి. అలాంటి పని చేయాలి. అలాంటిది జరగకుండా విద్యార్థినులందరూ బయట ప్రొటెస్ట్ చేసే సమయంలో ఏదైతే పవర్ కూడా ఆఫ్ చేసి మరి ఏదైతే డిటెక్టర్తో ఏదైతే మరి హిడెన్ కెమెరాస్ కోసం సెర్చ్ చేశారో దాని మీద కూడా మహిళా కమిషన్కి అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా 2 షవర్స్ను మాత్రమే తీసుకెళ్లడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కాకోకుండా వార్డెన్ ఏదైతే స్టూడెంట్స్ని బెదిరింపులకు పాల్పడిందో, మీరు ఏదైనా సరే ఎక్కువ చేస్తే మీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా బయటికి పంపిస్తామన్న బెదిరింపులకు కూడా రేపు ఉదయం కల్లా ఇది అబద్ధం అయిపోతుంది, అవ్వాలి కూడా అన్న బెదిరింపులు ఇవన్నీ మా నోటీస్లో ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటికీ సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఎందుకు ఇలాంటి గతంలో ఒక 2 విద్యార్థినిల మీద 2 విద్యార్థుల మీద అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళను సస్పెండ్ చేసి ఇంటికి పంపించకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఎందుకు ప్రవర్తించారు యాజమాన్యం అన్న విధంగా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళను ప్రశ్నించాము. ఇంకా కొంతమందిని ప్రశ్నించాల్సింది ఉంది. వారి నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాం. ఖచ్చితంగా ఆ ఎంక్వైరీలో ఏవైతే మేము తీసుకున్నామో వాటన్నింటినీ పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఒక నివేదికను మేము విజిట్ చేసిన నివేదికను ప్రభుత్వానికి పంపించాము. అదేవిధంగా డీజీపీ గారికి కూడా పంపించాము. మరి మరొకసారి ఈ ఎంక్వైరీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ కోర్టుకు కూడా సమర్పించడం జరుగుతుంది.